ಪ್ರಿಯಕರನು ನೀನು ಶಂಖ ಚಕ್ರ ಶೂಲಾಧಿಯು ನೀನು ಶಂಖಧಾರಾಭಿಷೇಕವು ನಿನಗೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಭಕ್ತ ಮಂಗಲದಾತನಿ ದೇವ ಭಕ್ತ ಕಲ್ಯಾಣ ದರ್ಶನ ನೀನು ಭಕ್ತ ದರ್ಶನ ಸಂತುಷ್ಟನು ನೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಭಕ್ತ ಮಂಗಲದಾತನಿ ದೇವ ಭಕ್ತ ಕಲ್ಯಾಣ ದರ್ಶನ ನೀನು ಭಕ್ತ ದರ್ಶನ ಸಂತುಷ್ಟನು ನೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ರತ್ನ ಸಿಂಹಾಸನ ಇರುವುದು ನಿನಗೆ ರತ್ನ ಶೋಭಿತ ಮಂದಿರ ನಿನಗೆ ರತ್ನ ಕಂಕಣಾಭೂಷಿತ ಸ್ವಾಮಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ರತ್ನ ಸಿಂಹಾಸನ ಇರುವುದು ನಿನಗೆ ರತ್ನ ಶೋಭಿತ ಮಂದಿರ ನಿನಗೆ ರತ್ನ ಕಂಕಣಾಭೂಷಿತ ಸ್ವಾಮಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಮಯೂರ ವಾಹನ ಪ್ರಿಯಕರ ನೀನು ಉಮಾಸುತ ಮಹದೇವನು ನೀನು ಪರಮೇತ್ತಿ ಪರಬ್ರಹ್ಮನು ನೀನು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ ನಮೋ ಮಯೂರ ವಾಹನ ಪ್ರಿಯಕರ ನೀನು ಉಮಾಸುತ ಮಹದೇವನು ನೀನು ಪರಮೇತ್ತಿ ಪರಬ್ರಹ್ಮನು ನೀನು ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ನಮೋ 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 ಶ್ರೀ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಪಾಲಿಸು ನಮ್ಮನು ಅಮಿತವರಣ್ಯ ನಾಗನ ರೂಪದಿ ನೆಲೆಸಿದ ದೇವ చంద్రకుమారు కర్ణాటకలు వాస్తవ్యులు వారికి జరుగుతుంది. అన్నదానం ప్రారంభమైంది. భక్తులందరూ కూడా వెళ్ళి ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే పడవట్టి శ్రీనివాస్ గారు తిరుమల శ్రీనివాస్ గారు వారి భార్య భాగ్యలక్ష్మి దంపతులతో జరిగింది. అలాగే గోపన వారు అట్లారం 100 రూపాయలు, జాగ్మేశ్వరి దేవి రోజుత కేఎస్ఆర్సీ గారు తాడిపల్లి 200, వరుసరాజు వెంకట సూర్యనారాయణ గారు మంగళ గారు 100 రూపాయలు, డాక్టర్ శ్రీ వల్లి శ్రీ దేశాన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి నమస్కరించుకుంటూ ముఖ్యంగా ప్రతి మంగళవారం ఇక్కడ దాతలచే భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఈరోజు పెట్టే దాతల పేర్లు ఈరోజు అన్నదానం చేసేవారి పేర్లు నిమ్మల సామూర్తి గారు, వారి భార్య నా సత్య శ్రీ ఆ దంపతులచే వాళ్ళ భోజనాలు పెడతారు. వాళ్ళ పాప మహాలక్ష్మి గారు, బాబు చరణ్ కుమార్,
కోమటి సుబ్బారావు గారు, ఈ గ్రామం పెద్దకొలను. ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు వచ్చిన వారందరికీ కూడా లేదనకుండా సంతర్పణ జరుగుద్ది. ఈరోజు పెట్టిన దాతల పేర్లు మళ్ళొకసారి చెప్తున్నాను. నిమ్మల సామూర్తి గారు, వారి భార్య నాగసత్యశ్రీ దంపతులు ఇక్కడ భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అందువల్ల ముఖ్యంగా వచ్చిన భక్తులంతా ఆ పిల్లలు మాత్రం మహాలక్ష్మి గారు, శరణ్ కుమార్ గారు, ముఖ్యంగా వచ్చిన భక్తులందరూ ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళవలసిందిగా. దినదినాభివృద్ధిగా ప్రతి మంగళవారం కూడా ఇంకా జనం పెరుగుతూనే ఉన్నారు కానీ తరుగుతలేదు. అందువల్ల ఇతర భక్తులు కూడా అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకుని ఈ స్వామివారి కృపకి పోతలు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడ ప్రతి షష్ఠికి కూడా భోజన ఏర్పాట్లు ఉంటాయి. సుమారు 20,000 మంది భోజనాలు చేస్తారు. వచ్చి జనం మాత్రం ఈ భక్తులు మాత్రం సుమారు 30,000 పైన ఉంటారు. అందువల్ల తప్పనిసరిగా స్వామివారి కటాక్షాన్ని విశ్వసిగా కోరుకుంటున్నాం. స్వామివారి ఆశలు పొందవలసిందే కోరుకుంటున్నాం. ఈ రోడ్డు కూడా మన కొడి సత్యనారాయణ గారు మినిస్టర్ గారు, ఎండోమెంట్స్ మినిస్టర్ గారు ఊర్లో రోడ్డు సీసీ రోడ్డు శాంక్షన్ చేశారు. కేపేటపాడు నుంచి ఊర్లో కూడా ఈ మధ్యన వేస్తానంటున్నారు. అందువల్ల రోడ్డు సౌకర్యం కూడా త్వరగా జరుగుతుందని మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాం. అందరికీ నా నమస్కారాలు. సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం 800 కాడి నుంచి 1000 మంది వరకు ఇక్కడ భక్తుల యొక్క సహకారంతో సంతర్పణ జరుగుతుంది. అది కూడా ఇంచుమించు వచ్చే సంవత్సరం మే, జూన్ వరకు కూడా కొంతమంది, వచ్చే సంవత్సరం మళ్ళీ నవంబర్ వరకు కూడా 11వ నెలకు కూడా 2024 11 దాకా కూడా ఇక్కడ భక్తులు ఇక్కడ భోజనాలు పెట్టడానికేమో రాయించుకోవడం జరిగింది పుస్తకంలోని. భక్తులు 2024 సంవత్సరం వచ్చేసాం కాబట్టి ఈ సంవత్సరం భక్తులు గమనించాలి. మీరు ఎవరన్నా భోజనాలు పెట్టుకోవాలని అనుకుంటే మీరు కంపల్సరిగా ఇక్కడికి వచ్చి సెంట్ గారినో నన్నో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి కమిటీ సభ్యుల్ని మీరు అడిగి ఇక్కడ పుస్తకంలో రాయించుకుంటేనే మీకు భోజనాలు పెట్టడం అనేది జరుగుతుంది. మేమేదో డబ్బులు ఇచ్చాం, 10,000 ఇచ్చాం, 20,000 ఇచ్చాం, మాకు భోజనాలు పెట్టలేదని అంటే పుస్తకం మీద రాయకపోతే మాత్రం ఇక్కడ భోజనాలు పెట్టడం అనేది జరగదు. మీరు దయించి ఎవరన్నా సరే మీరు భోజనాలు పెట్టుకోవాలని అంటే ఎవరికి ఇవ్వకండి. మీరు అవసరమైతే సెంట్ గారి సమక్షంలోనో నా సమక్షంలోనో ఇక్కడ ఎమ్మెల్యే గారు లేకపోతే మా నాగో ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇక్కడ, వాళ్ళ సమక్షంలో పుస్తకంలో రాయించుకుని మీరు ఇక్కడ ఎవరైనా సరే ఇక్కడ మీరు ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను. మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఇవాళ భోజనాలు పెట్టేటువంటి దాతలు నిమ్మల సామూర్తి గారు, వారి భార్య నాగశ్రీ దంపతులు, వారి పిల్లలు మహాలక్ష్మి, శరవణ్ కుమారు, వారి దంపతులు పెదనెండ్రకొల్లు వాస్తవ్యంలో మా ఊరు ఆడబోడుసు అమ్మాయి, ఈ భోజనాలు పెట్టే అమ్మాయి, వారి కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా భగవంతుడు సలగా చూడాలని మా స్వామివారిని దర్శించుకుని మీ కోరికలు తెలియజేసుకుని మీరు స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నా. మేత సంతాన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, పడమరేపు గ్రామం, పెంటపాడు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. మా గ్రామంలో చేసి ఉన్న స్వామి స్వయంభూ. ఈ స్వామిని ప్రతి ఒక్కరు కూడా కొలుచుకొని ఒక కోరుకుంటారు. అలాగే పిల్లలు లేని వారు కానీ, ఉద్యోగాలు లేనివారు కానీ, అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం శుభం కలుగుతుంది. అందరికి కూడా ప్రతి ఒక్కరు కూడా 99% కూడా శుభం కలుగుతుంది. మొన్నే షష్ఠి జరిగింది. భక్తులందరికీ పేరున అందరికి కూడా సుమారు 20,000 మందికి భోజనం చేశారు. అలాగే 30,000 మంది దర్శించుకున్నారు స్వామిని. భక్తులందరూ కూడా సహకరించి ఈ ట్రాఫిక్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఆటోల మీదకి రావడం కానీ, అలాగే మేము మా కమిటీ వారు పెట్టిన ఆటోల మీద వచ్చి ఏ అసౌకర్యం లేకుండా చేసిన ప్రతి మా సభ్యులకి, అందరికీ, కమిటీ వారికి అందరూ కూడా పేరున కూడా అది నాగుల చేత కూడా ఇక్కడ స్వయంగా పాలు పోసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ స్వామిని మాకు భోజనం పెట్టండి, మాకు ఈ పని అవ్వింది, మేము ఇక్కడ మంగళవారం భోజనాలు పెట్టుకుంటామని చెప్పి ముందుగా వచ్చి మా బాబాయ్ చెప్పినటువంటి అలాగే బుక్లో ముందు రాస్తే వారి పేరే అక్కడ ఉండడం జరుగుతుంది. అంతేగాని అతను వేగడు డబ్బులు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారని చెప్పి కాకుండా ప్రతి ఒక్క భక్తికి న్యాయంగా జరిగేలా వాళ్ళ కోరికలు తీరిన తర్వాత వచ్చి ఇక్కడ భోజనం పెట్టుకోవడం జరుగుతుంది. కావున వారిని కన్వీన్ చేసే వేరే పేరు మార్చడం జరుగుతుంది. ఇక్కడ నాకు పుట్టినరోజు వచ్చింది, పెళ్లిరోజు వచ్చిందని వారు
మమ్మల్ని అడిగితే ఆ భోజనం ఎవరుందో చూసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఇక్కడ పేరు మార్చడం జరుగుతుంది. కావున ఇంత భక్తులందరూ కూడా ఈ స్వామి గొప్పకు పాత్రలు కాతున్నారు కాబట్టి మాకు ఇక్కడ చాలా ఎంత దినదరబుద్ధి చెందుతూ వచ్చిన ప్రతి ఒక్కరి భక్తులను కూడా ఇక్కడ అన్నప్రసాదం తీసుకోబడుతుంది. కావున ప్రతి ఒక్కరు గమనించి మా స్వామిని దర్శించుకుని పుణ్యతులు కావచ్చని కూర్చున్నాను. భస్వాసరాయ మహేశ్వరాయ నిత్యాయుద్ధాయ దిగంబరాయ నమస్కరోతి నమ శివాయ. ఈరోజు షష్ఠి మంగళవారము తెల్లవారుజామున 3 గంటలకి 108 లీటర్లతో ఆవు పాలతో అభిషేక కార్యక్రమం, పాలు పెరుగు తేనె పలరసాలతో అభిషేక కార్యక్రమం, అలాగే విశేష పూజలు దగ్గర దగ్గర 2500 వరకు దర్శనం జరిగింది, ఇంకా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజున 2000 మందికి అన్నదాన కార్యక్రమం కూడా ఇక్కడ స్వామికి సంతానం లేనివారు వివాహం గురించి, కాలసర్ప దోషాల గురించి, ఏ గ్రహం ఉన్నా కూడా స్వామిని ప్రార్థన చేస్తే తప్పకుండా ఇక్కడ 11 వారాల లోపల తప్పనిసరిగా అవుతుంది. రాజా రాష్ట్రక అర్చక గ్రామ యజమానిక అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తొలదొగాలని కోరుతూ, అలాగే